ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకమైన వందనాలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, పాతాళము తనలో ఉన్న మృతులను అప్పగించును. దీనికి అర్థం ఏమనగా, ప్రకటన గ్రంథంలో దేవుడు ఆయన రహస్య రాకడలో ఆయన మృతులను పైకి లేపినప్పుడు సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించునంటే, ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు కొంతమంది కాల్చబడతారు, కొంతమంది పూడ్చబెట్టబడతారు. కానీ కొంతమంది తెలియకుండానే సముద్రాలలో దూకి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. వారి యొక్క కళేబరాలు భూమి యొక్క అగాధ స్థలములో ఒక సముద్ర గర్భావన కింద చేపలు తినివేస్తూ ఉంటాయి. మరి ప్రాముఖ్యంగా ఆ సముద్రంలో లోపల వారి యొక్క మృత కళేబరాలు ఆ యొక్క ఇసుకలో పూడ్చిపోతాయి. దీనికి అర్థం ఏమంటే, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించినంటే యేసుక్రీస్తు వాడు రాకడ వచ్చినప్పుడు పరదేశిగా ఉన్న నీ యొక్క ఆత్మ ఏమైందంటే, ఆ చేప అప్పటికే చనిపోయి ఉండేది. ఆ చనిపోయి ఉన్న చేపల నుంచి మళ్ళీ నీ యొక్క దేహం అనేది దేవుడు తిరిగి ఎక్కడైతే మట్టిగా ధూళిగా ఉన్న నీ యొక్క ఆత్మను ఆయన నీకు మహిమ శరీరం ఇచ్చి ఆయన రాకలు ఎత్తబడే గుంపులో నిన్ను ప్రవేశపెడతారు. మృతులు ఇప్పుడు చాలా మంది చనిపోయిన వారు మన భూమి కింద పాతాళంలో యాతన పడుతున్నారు. వారు కూడా మనిషి కుమారుడు స్వరం విన్నప్పుడు ఆ శబ్దము విని వారు మహిమ శరీరాలతో ఆ రాకడలో వారికి కూడా దేవుడు ప్రత్యేకమైన శరీరాలు ఇచ్చి వారి తీర్పు కొరకే ధవల సింహాసనం తీర్పు ముందు తీసుకువెళ్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా పాతాళంలో యాతన పడుతున్న వారి యొక్క ఆత్మను కొత్త శరీరం వేసి తీర్పు తీర్చి అంతిమంగా నరకాగ్నిలో వేస్తారనమాట. ఇంతవరకు ఎవరు నరకానికి పోలేదు, ఎవరు పరలోకానికి పోలేదు. నీతిమంతులు పరదేశంలో ఉన్నారు, నరకంలో ఉన్న వాళ్ళు మృతుల లోకంలో ఉన్నారు. ఇదే కొన్ని లేఖనం ద్వారా దేవుని మహిమపరుస్తూ మీకు అర్థమైన రీతిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.